ప్రాజెక్టు ఆల్మట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఎక్కువసేపు మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజాప్రతినిధిగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తులసిరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారంగా 10% సీట్లు గెలిస్తే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడం జరుగుతుంది. వైకాపా పార్టీకి 11 వచ్చాయి, 7 తక్కువ ఉన్నాయి. అందువలన వైకాపాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. ఇది అన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే, నాకు ఎక్కువసేపు మాట్లాడడానికి మైక్ ఇస్తేనే అని చెప్పడం అనేది ఇది మూర్ఖత్వం. ఇక రెండో విషయం, పులివెందుల నియోజకవర్గము అనేక సమస్యలతో సతమతం అవుతాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఈ సమస్యల గురించి చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకుండా ఎగ్గొట్టడం అనేది ఇది నియోజకవర్గానికి అన్యాయం చేయడమే. కాబట్టి పులివెందుల నియోజకవర్గపు ఓటర్గా నేను డిమాండ్ చేస్తున్నాను, అసెంబ్లీకైనా పోయి ఈ సమస్యల మీద మాట్లాడాలి. లేకుంటే రాజీనామా చేస్తే మళ్ళా వేరే వాళ్ళైనా ఎమ్మెల్యేగా పోయి అసెంబ్లీకి పోతారు, సమస్య మీద మాట్లాడతారు. కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా.